ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. తర్వాత హ్యాపీ రాఖీ పౌర్ణమి, హ్యాపీ రక్షాబంధన్. ప్రతి ఒక్క అక్క తమ్ముడు, ప్రతి ఒక్క అన్న చెల్లి ఈ రాఖీ పండుగని ఎంతో ప్రేమాభిమానాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు కూడా తమ్ముడు ఉన్నాడు, వాడు కాళహస్తిలో ఉన్నాడు, నేను విజయవాడలో ఉన్నాను. అందుకని ఈసారి రాఖీ పౌర్ణమి జరుపుకోలేకపోయినాము. అంతకుముందు కూడా ఇద్దరం దగ్గర ఉన్నప్పుడు కొన్ని కుటుంబ కలహాల వల్ల ఈ రాఖీ పౌర్ణమిని ఎన్నో రాఖీ పౌర్ణములు మిస్ అయిపోయినాయి. అలాగే ఎంతోమంది అక్క తమ్ముళ్ళు, ఎంతోమంది అన్న చెల్లెళ్ళు ఈ పండుగని అపార్థాలతో, గొడవలతో ఎంతోమంది మిస్ చేసుకొని ఉంటారు. ఈ పండుగ విశిష్టత ఎందుకంటే అలా అపార్థాలతో, అలా మనస్మర్థలతో దూరమైన అన్న చెల్లెల్ని కలపడానికే ఈ రాఖీ పండుగని పెద్దవాళ్ళు పెట్టారు, రక్షాబంధన్ అని. అంటే అక్క నీకు నేనున్నాను, చెల్లి నీకు నేనున్నాను అని చెప్పే విధంగా ఈ రక్షాబంధన్, ఈ రాఖీ పౌర్ణమి ఇది పెద్దలు నిర్ణయించారు. అందుకనేసి ప్రతి ఒక్క అన్న చెల్లి, ప్రతి ఒక్క అక్క తమ్ముడు ఏమైనా కుటుంబ కలహాల వల్ల కొద్దిగా దూరం అయి ఉంటే అదేవిధంగా ఈ పండుగ పూట వాళ్ళ అపార్థాలన్నీ తొలగించుకొని అన్న చెల్లి దగ్గరికి అన్న వెళ్ళి, అక్క దగ్గరికి తమ్ముడు వెళ్ళి, లేదా తమ్ముడి దగ్గరికి అక్క వచ్చి ఈ రాఖీని వాళ్ళకి కట్టి వాళ్ళ మనసుల్లో ఉండే కోపాలు, అపార్థాలు తొలగించుకొని చక్కగా ప్రేమగా వాళ్ళు ఇరువురు ఒకటైపోయి ప్రేమాభిమానాలతో కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ, అంటే నార్మల్గా అందరి కుటుంబాల్లో ఉంటాయి కోపాలు అనేటివి ఉంటాయి, కానీ ఇలాంటి సందర్భాల్లో అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు చక్కగా కలిసిపోయేదానికి పెద్దలు చూపించిన మార్గాలు ఇవి. ప్రతి పండగకు ఒక విశిష్టత ఉన్నట్టే ఈ పండగకు ఈ విశిష్టత ఉంది. కాబట్టి అందరూ చక్కగా ఈ పండుగ జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.